జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఇవాళ మంచి మాటలు ఏమిటంటే, స్నేహితులను అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి. ఇప్పుడు ఏం జరుగుతుంది, పూర్వం స్నేహితుల దగ్గర డబ్బులు లేకపోయినా పూర్వ చదువుల్లో స్నేహితులందరూ ఒక చోట కలిసి ఆడుపాడుతూ ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు స్నేహితులందరి దగ్గర డబ్బులు ఉంటున్నా వాళ్ళ స్నేహితులను కలవడానికి సమయం ఉండట్లేదు, లేదు పరిస్థితులు అనుకూలించట్లేదు. దాని మీద ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో ప్రభుత్వ ఉద్యోగి ఉండేవాడు. అతను పదవీ విరమణ చేసే లోపల తన పిల్లల్ని బాగా చదివించి బాగా ఉద్యోగాల్లో వాళ్ళు బాగా అభివృద్ధి చెందేలా చూశాడు. ఈలోగా వాళ్ళ భార్య కూడా శివాక్యం పొందితే అతను ఒక్కడు ఒంటరిగా ఉండిపోయాడు వాళ్ళ ఊళ్ళో. ఒకసారి వాళ్ళ అబ్బాయి చూడడానికి వచ్చాడు. నాన్నగారు ఏంటో నిర్లిప్తంగా నీరసంగా ఉన్నారని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే డాక్టర్ గారు అన్ని పరీక్షలు చేసి, బాబు ఒక నిమిషం నువ్వు బయట కూర్చో అని చెప్పి ఆ తండ్రితో మాట్లాడాడు. తర్వాత ఆ అబ్బాయిని పిలిచి, ఇదిగో నీకు ప్రిస్క్రిప్షన్ రాశాను, ఇందులో ఉన్నట్టు చెయ్యండి చాలు, మీ నాన్నగారికి తగ్గిపోతుంది అని చెప్పాడట. ఆ అబ్బాయి ఆ పేపర్ మీద చూస్తే మీ నాన్నగారికి ఏ అనారోగ్యం లేదు, ఆయన పాత స్నేహితులను కానీ బంధువులను కానీ ఎవరినైనా కలుస్తూ ఉండాలి, వాళ్ళ వయసు వాళ్ళని కలిసి ముచ్చట్లు చెప్పుకోవడం, వాళ్ళకి సమయం గడపడంతో వాళ్ళకి మానసిక ప్రశాంతత వస్తుంది, దాని మూలంగా శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది, మీ నాన్నగారికి ఏ విధమైన అనారోగ్యం లేదు బాబు, అలా చేసి చూడండి అని ఉందట. అప్పుడు ఆ అబ్బాయి చదువుకుని, మా నాన్నగారు అయితే తన పాత స్నేహితులను కలుసుకుని ఏర్పాటు అవి చెయ్యాలని అతను, నాన్నగారు మీరు 2-3 రోజులకు ఒకసారి అయినా మీ స్నేహితులను కలిసి ఏర్పాటు చేస్తాను అని చెప్పాడట. సరే బాబు అని ఆ తండ్రి చాలా ఆనందించాడట. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, యుక్త వయసులో ఉన్నప్పుడు, మిడిల్ ఏజ్లో ఉన్నప్పుడు పిల్లల కోసం సంపాదన ఇలా పరుగులు పెడుతున్న జీవితం కొంచెం రిటైర్ అయ్యి పదవీ విరమణ అయిన తర్వాత తన పాత స్నేహితులను, లేదు బంధువులు ఏదైనా కార్యక్రమానికి పిలిస్తే బంధువుల దగ్గరికి తీసుకువెళ్తూనో అలా చేస్తూ ఉంటే వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళు శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటే మనం కూడా బాగుంటాం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. హరే కృష్ణ.